ఫ్రెండ్స్, టెక్ న్యూస్ షాట్ 13 స్వాగతం. ఈరోజు డేట్ చూస్తుంటే 3 జూన్ 2025 ఇవాల్టి న్యూస్ అయితే ఇవి. ఫ్రెండ్స్, ఫస్ట్ మనకి గూగుల్ నుంచి గూగుల్ పిక్సెల్ 10 సిరీస్ అనేది వీళ్ళు మనకి జూన్ 20న లాంచ్ చేస్తామని చెప్తున్నారు వీళ్ళు. అయితే ప్రెజెంట్ జూన్ 20న మేడ్ బై గూగుల్ ఈవెంట్‌లో ఈ గూగుల్ పిక్సెల్ 10 సీరీస్ లాంచ్ చేసే అవకాశం ఉంది. ఇంకా ఈ 10 సీరీస్‌లో వీళ్ళు మనకి పిక్సెల్ 10, ఇంకా 10 ప్రో, ఇంకా 10 ప్రో ఎక్సెల్, ఇంకా 10 ప్రో ఫోల్డ్ వంటి మొబైల్స్ అనేది కొత్తగా లాంచ్ చేస్తామని చెప్తున్నారు వీళ్ళు. ఇంక 10 సీరీస్‌లో చేంజెస్ విషయానికొస్తే వీళ్ళు మనకి 10 ప్రో ఇంకా ప్రో ఎక్సెల్‌లో వీళ్ళు మనకి లాస్ట్ మోడల్ లాగే కెమెరా అలాగే హార్డ్‌వేర్ అనేది ఒకేలా ఉండిద్దని చెప్తున్నారు వీళ్ళు. ఇంకా ఆప్టికల్ జూమ్ కోసం వీళ్ళు మనకి టెలిఫోటో లెన్స్ పొందవచ్చు. నెక్స్ట్ మనకి రెడ్మీ నుంచి రెడ్మీ ప్యాడ్ 2ని వీళ్ళు మనకి జూన్ 5న గ్లోబల్‌గా లాంచ్ చేస్తున్నారు. ఇంకా రెడ్మీ ప్యాడ్ 2లో డిస్‌ప్లే విషయానికొస్తే వీళ్ళు మనకి 11 ఇంచెస్ డిస్‌ప్లేతో ప్రొవైడ్ చేస్తున్నారు. అంతే కాకుండా 2.5 అలాగే ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లేతో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా రెడ్మీ ప్యాడ్ ప్రోలో కంపేర్ చేసి చూసుకుంటే ఈ ప్యాడ్ అనేది కొంచెం కాంపాక్ట్‌గా కనిపిస్తుండిద్ది. ఇంకా ప్రాసెసర్ విషయానికొస్తే వీళ్ళు మనకి మీడియాటెక్ డైమెన్సిటీ హాలో G100 ప్రాసెసర్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా స్పీకర్ విషయానికొస్తే వీళ్ళు మనకి డాల్బీ అట్మాస్ స్పీకర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా 4G కనెక్టివిటీతో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా బ్యాటరీ విషయానికొస్తే వీళ్ళు మనకి 9000 ఎంఏహెచ్ బ్యాటరీ విత్ 80 వోల్ట్ ఫాస్ట్ ఛార్జింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా కెమెరా విషయానికొస్తే వీళ్ళు మనకి 8 మెగా పిక్సెల్ కెమెరా మెయిన్ కెమెరాతో వచ్చిద్ది. ఫ్రంట్ కెమెరా విషయానికొస్తే వీళ్ళు మనకి 5 మెగా పిక్సెల్ కెమెరాతో ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ మనకి వన్‌ప్లస్ బ్రాండ్ నుంచి వన్‌ప్లస్ వీళ్ళు మనకి ఆక్సిజన్ ఓఎస్ అప్డేట్ అనేది మొబైల్స్‌లోకి రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉంది. ఇంకా ఈ అప్డేట్ అనేది వీళ్ళు మనకి మే 20థ్ రిలీజ్ చేశారు. ఇంకా అన్ని డివైస్‌లోకి చేరుకోవడానికి వీళ్ళు మనకి జూన్ 20థ్ కల్లా అన్ని డివైస్‌లోకి ఈ అప్డేట్ వస్తుందని వన్‌ప్లస్ బ్రాండ్ వాళ్ళు చెప్తున్నారు వీళ్ళు. ఇంకా అప్డేట్స్ విషయానికొస్తే వీళ్ళు మనకి ఫైల్ మేనేజర్, ఇంకా ఫోన్ మేనేజ్, ఇంకా ప్రైవేట్ స్పేస్ వంటి ఫీచర్స్‌పై అప్డేట్స్ వస్తాయని చెప్తున్నారు వీళ్ళు. ఇంకా మొబైల్ డిస్కౌంట్ విషయానికొస్తే మోటో H50 అల్ట్రా మొబైల్ అనేది వీళ్ళు మనకి డిస్కౌంట్‌లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఎవరైతే కొత్తగా మొబైల్ కొనుక్కోవాలనుకున్నారో ఈ మోటో బ్రాండ్‌లో ఈ మొబైల్ తీసుకోవడం చాలా మంచిది. ఇంకా ఈ మొబైల్ ఎక్కువ హైలైట్ చేస్తుందంటే వీళ్ళు మనకి ట్రిపుల్ రియర్ కెమెరాతో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా పవర్‌ఫుల్ ప్రాసెస్, ఇంకా పవర్‌ఫుల్ డిస్‌ప్లేతో వచ్చిద్ది. ఇంకా ఈ మొబైల్‌లోని స్పెసిఫికేషన్ చూస్తే డిస్‌ప్లే విషయానికొస్తే వీళ్ళు మనకి 6.7 ఇంచెస్ పిఓ ఎల్‌సీడీ డిస్‌ప్లేతో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంక 144 హెచ్ రిఫ్రెష్ రేట్‌తో వచ్చిద్ది. ఇంక ప్రాసెసర్ విషయానికొస్తే వీళ్ళు మనకి స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్ మీద రన్ చేస్తున్నారు. ఇంకా బ్యాటరీ విషయానికొస్తే మనకి 4500 ఎంఏహెచ్ బ్యాటరీ విత్ 120 వోల్ట్ ఫాస్ట్ ఛార్జింగ్ వచ్చిద్ది. ఇక ఈ మొబైల్ ర్యామ్ విషయానికొస్తే వీళ్ళు మనకి 12 జీబీ ర్యామ్ ప్లస్ 512 స్టోరేజ్‌తో వచ్చిద్ది. ఇంక కెమెరా పరంగా చూసుకుంటే వీళ్ళు మనకి 50 మెగా పిక్సెల్ కెమెరా మెయిన్ కెమెరా ప్లస్ 50 మెగా పిక్సెల్ కెమెరా అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాతో వచ్చిద్ది. ఫ్రంట్ కెమెరా విషయానికొస్తే వీళ్ళు మనకి 50 మెగా పిక్సెల్ కెమెరాతో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంక 3x ఆప్టికల్ జూమ్‌తో వచ్చిద్ది. ఇంక ప్రైస్ విషయానికొస్తే వీళ్ళు మనకి ఎటువంటి బ్యాంక్ ఆఫర్స్ లేకుండా వీళ్ళు మనకి 48,000 ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా బ్యాంక్ ఆఫర్స్‌తో వీళ్ళు మనకి 1,250 డిస్కౌంట్‌తో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ఈ మొబైల్‌కి సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్‌లో ఉంది చూడండి. నెక్స్ట్ మనకి ఎవరైతే ఆధార్ అప్డేట్ చేసుకోలేదో జూన్ 14 వరకు లాస్ట్ ఛాన్స్. అయితే చాలా మంది 10 ఇయర్స్ కంటే ఇంకా ఆధార్ అనేది అప్డేట్ చేసుకోకుండా ఉంటారు. ఎవరైతే ఆధార్ కార్డ్ అప్డేట్ చేసుకోలేదో ఈ జూన్ 14 కల్లా అప్డేట్ చేసుకోవడం చాలా మంచిది. ఇంక ఈ ఆధార్ అప్డేట్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను చూడండి. నెక్స్ట్ మనకి ఐపీఎల్ నుంచి ఐపీఎల్ ఈరోజు ఫైనల్ మ్యాచ్ ఆర్‌సీబీ వర్సెస్ పీవీకేఎస్. ఇంకా ఈ మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ టెక్ న్యూస్. ఇంకా ఈ టెక్ న్యూస్‌లో మీకు ఏ టాపిక్ నచ్చిందో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి టెక్ న్యూస్, ఇంకా న్యూ మొబైల్స్, ఇంకా టెక్నాలజీకి సంబంధించిన వీడియోస్ కావాలంటే తేజ టెక్ ఇన్ తెలుగు ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.